మహేందర్ సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ అధిక సెంచరీలు లేవు, విరాట్ కోహ్లీ లాగా అధిక పరుగులు లేవు, రోహిత్ శర్మ లాగా డబుల్ సెంచరీ కూడా లేవు. కానీ ధోనికి మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఈ కారణం మీద 2025 ఫ్యాన్స్ కోసం మాత్రమే ఐపీఎల్ ఆడుతున్నారు. ఇదే విధంగా హేట్ ని కూడా సంపాదించుకున్నారు, ఇదే విధంగా ఫ్యాన్స్ కూడా సంపాదించుకున్నారు. అసలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఈ వీడియో అయితే ఉండబోతుంది. ఈ వీడియో చివరిదాకా చూడగలిగితే మాత్రం ధోని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ బిఫోర్ ద స్టార్ట్ ది వీడియో, మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు అనుకోండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఎందుకంటే నేను ప్రతిసారి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నా, దానికి మీ సపోర్ట్ కావాలి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ 2025 ఐపీఎల్ ముందు అయితే మాత్రం ధోని ఆడతాడా లేదా అనేది చాలా మందికి ప్రశ్నగా మిగిలిపోయింది. అండ్ ధోని ఎప్పుడైతే 2025 ఆడతాడు అని క్రికెట్ ఆడతాడని తెలిసిందో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా పండుగ చేస్తున్నారు. అట్ ది సేమ్ హేటర్స్ కూడా వీళ్ళు ఎందుకు ఇంకా వాడుతున్నారు, ఆయన ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయారు కదా, ఇంకా 40 years ఉంది, ఆయన ఇప్పుడు ఆడే ఛాన్స్ ఏముంది, ఆయన ప్లేస్ లో కొత్తవని పెడితే ఒక ఛాన్స్ వస్తుంది కదా అని చాలా మంది అనుకుంటారు. ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. మోస్ట్లీ చెప్పాలంటే ధోనికి ఇంకా ఆడే అవసరం ఉన్నదా లేదా అంటే మాత్రం నిజంగా అయితే ధోనికి అయితే అవసరం లేదు. ఎందుకు అన్నానంటే మహేందర్ సింగ్ ధోని అన్ని ఫార్మేట్లకి రిటైర్మెంట్ చేస్తారు, ఇంకా మనీ సంపాదించుకోవడం చేసుకున్నాడంటే మాత్రం ఆయనకి లేని మనీ అయితే కాదు. 2025 ఆడడానికి కారణం ఏంటంటే ఫ్యాన్స్ కోసం మాత్రమే ఆడుతున్నారు అనేది క్లారిటీ ఇస్తారు. అండ్ సిఎస్కే 3 గేమ్లు ఆడింది, అందులో 1 విజయం సాధించింది, 2 పోయాయి. సో చాలా మంది అంటుంది ఏంటంటే ధోని అంత తోపు బ్యాట్స్మెన్ అయినప్పుడు ముందు రావచ్చు, ఎందుకు లాస్ట్ గా వస్తున్నాడని చాలా మంది అంటున్నారు. మోస్ట్లీ చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేది వరల్డ్ కప్ సెలక్షన్స్ ఉన్నాయన్నమాట. మా కంప్లీట్ చెప్పాలంటే ధోనికి రిటైర్మెంట్ అయిపోయింది. సో ధోనికి వరల్డ్ కప్ సెలక్షన్స్ అంత అవసరం లేదు. ఇంకా ఆయన ఆడుతున్న టీమ్ లో సిఎస్కేకి ఇద్దరైతే ఉన్నారు, జడేజా అండ్ శివం దూబే. సో వీళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఈయనైతే మాత్రం నిజం చెప్పాలంటే బ్యాక్ బోర్న్ గా నించున్నారు అన్నమాట. ధోని గ్రౌండ్ లో అంత ఫిట్ గా లేడు కదా, ఎందుకు ధోనిని సెలెక్ట్ చేసుకొని ఆడిస్తున్నారు. సో చాలా మంది హేటర్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఇప్పుడున్న కీపర్ అందరిలో చూసుకుంటే తన ఏజ్ చూస్తే తనకి ఎక్కువ అయినప్పటికీ కూడా కీపింగ్ స్కిల్స్ లో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. మోస్ట్లీ చెప్పాలంటే మిగిలిన అందరు కీపింగ్ స్కిల్స్ తో పోల్చుకుంటే మహేందర్ సింగ్ ధోని ఒక ఎడ్జ్ లో ఉందని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ వికెట్ కీపర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం, ఇంకా పంత్ వికెట్ కీపర్ గురించి మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నమాట. ఎందుకంటే పంత్ మాత్రం నిజంగా చాలా లేజీగా ఉంటాడు. సో మోస్ట్లీ చెప్పాలంటే వికెట్ కీపర్స్ ఎప్పుడు కూడా అంత లేజీగా ఉండే అవకాశం ఉండకూడదు కూడా. ఎందుకంటే చాలా వల్ల ఎక్కువ 4లు వెళ్ళిపోవడం కానీ రన్అట్ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. పంతకైతే మాత్రం ఏం చెప్పాలంటే మాత్రం చాలా ఎక్కువ లేజీగా ఉంటాడు. ఈ కారణంగా అయితే మాత్రం తనకు అనుకున్న స్థాయిలో తనైతే పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఇంకా కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుతుంది. కేఎల్ రాహుల్ అయితే ఉన్న వాళ్ళందరిలో బెటర్ అని చెప్పొచ్చు, కానీ బెస్ట్ అని చెప్పలేం. దానికి కారణం ఏంటంటే అన్ని కూడా బాగా ఆడుతున్నారు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే తన కేపీ స్కిల్స్ బాగానే పెరిగాయి, కానీ బ్యాటింగ్ స్కిల్స్ మాత్రం ఇంకా పెరగాలి, తప్పదు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా ఆడినప్పటికీ కూడా తన లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ చెప్పి లాస్ట్ లో పంపించడం జరుగుతుంది. సో ఇలా లాస్ట్ లో పంపించుతే తన ఫినిషర్ రోల్ కాదు, అయినా సరే ఫినిషర్ రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తనకి ఇంకా మంచిగా ఆడితే ఇంకా ముందుకు రావాలి. సో మోస్ట్లీ చెప్పాలంటే తను బెటర్ వికెట్ కీపర్ అని చెప్పొచ్చు, అట్ ది సేమ్ బ్యాటింగ్ కూడా బెటర్ అని చెప్పొచ్చు, కానీ బెస్ట్ అని చెప్పలేదు. ఇంకా తర్వాత మాట్లాడుకుందంటే సంజు శాంసన్. ఇంకా సంజు శాంసన్ T20 మ్యాచ్లో అయితే నిజంగా బాగా ఆడుతున్నాడు, దానికి ఎలాంటి అతిశక్తి లేదు. కానీ మోస్ట్లీ చెప్పాలంటే ఈ ఐపీఎల్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్ క్యాప్టెన్సీ చేయట్లేదు, అట్ ది సేమ్ టైం వికెట్ కీపింగ్ కూడా చేయట్లేదు. తన వికెట్ కీపింగ్ త్యాగం చేసి జోరల్కి ఇస్తున్నాడంటే మాత్రం అవసరం లేదని చెప్పాలి. ఈయనకి అవకాశాలు రావడమే చాలా తక్కువగా వస్తుంది. అలాంటప్పుడు వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడమే ఈయన పని అనమాట. సో మోస్ట్లీ చెప్పాలంటే సంజు శాంసన్ ఏంటంటే 2020 మ్యాచ్ల వరకు అంకితం అయిపోయాడు. ఇంకా 1 డేలకి ఇంక టెస్ట్లకి ఎప్పుడు వస్తాడు. మోస్ట్లీ చెప్పాలి తన కీపింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఇంకా వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే స్టంపింగ్ లో మోస్ట్లీ చెప్పాలంటే ఐపీఎల్ 2025 లో ఒక రికార్డ్ సృష్టించాడు మహేందర్ సింగ్ ధోని. దానికి కారణం ఏంటంటే 13 seconds లోనే సూర్యకుమార్ యాదవ్ ని స్టంప్ చేశాడు. నిజం చెప్పాలంటే చాలా వేగంగా చేశాడు. ఇది ఒక రికార్డ్ అని చెప్పచ్చు. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరైనా చేశారు అలాగా లేదు. ఇంకా ఫిట్నెస్ విషయం మాట్లాడుకుంటే వీళ్ళందరితో పోల్చుకుంటే ఇది బెటర్ కదా. ఈ 41 years లో కూడా చాలా బెటర్ గా ఆడాడు. సో మోస్ట్లీ చెప్పండి 2025 కి పక్కాగా ఆడవలసిన క్యాండిడేట్ ఎవరున్నాడు, మహేందర్ సింగ్ ధోని. ఇదైతే కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. ఇంకా MS ధోని అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకు ఒకప్పుడు వరల్డ్ కప్ ఉండేది, అంటే కపిల్ దేవ్ టైంలో వరల్డ్ కప్ ఉండేది అంట అనే స్టేజ్ నుంచి మనకి వరుసగా T20, వన్ డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 3 కూడా మనకి తీసుకొచ్చారన్నమాట. ఇంకా ఆయన చూసుకుంటే 2004 లో ఆయన ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఇంకా 2007 2020 వరల్డ్ కప్ ఆయన క్యాప్టెన్సీ చేశారు. ఈ విధంగా చూసుకుంటే చాలా మంది సీనియర్ ప్లేయర్స్ కి ఈయనంటే చాలా మంది కడుపు మంది వస్తుంది. సో ఇదే విధంగా చూసుకుంటే వాళ్ళకి పడట్లేదు తప్ప మహేందర్ సింగ్ కావాలని చేసింది అయితే కాదు. దానికి కారణం ఏంటంటే తన బెటర్ పర్ఫార్మెన్స్ చూపించతో పాటు తనకైతే నిజంగా కీపింగ్ స్కిల్స్ తో పాటు తనకున్న లీడర్షిప్ క్వాలిటీ ముందు పెంచుకున్నాడు కాబట్టి తన క్యాప్టెన్స్ ఇచ్చారన్నమాట. సో ఈ క్యాప్టెన్సీ నిలబెట్టుకుని ఫస్ట్ 2020 వరల్డ్ కప్ మనకి తీసుకురావడం జరిగింది. సో ఈ కారణంగా అయితే గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఈ సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మహేందర్ సింగ్ ధోని మీద హేట్ పెంచుకున్నారు. వాళ్ళకి అవకాశం ప్రతిసారి కూడా మహేందర్ సింగ్ ధోనిపై విమర్శలు కురిపించేవారు. కానీ ఎప్పుడు కూడా మహేందర్ సింగ్ ధోని ఒక్కల మీద ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడేది ఎక్కడా లేదనమాట. ఇంకా మీడియా వాళ్ళు బ్రాండ్ వీళ్ళకి మహేందర్ సింగ్ ధోని యూజ్ చేసుకుని వాళ్ళ బ్రాండ్ పెంచుకోవడం కోసం ఈయన పేరు యూజ్ చేసుకుని ఎక్కువ పాపులర్ చేశారు తప్ప ప్రతి ఎక్కడ చూసినా సరే ఇది నా వల్లే విజయం సాధించడం ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. దానికి అవకాశం ప్రతిసారి కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అంటున్నాడు తప్ప ఇది నా వల్లే సాధ్యం అయ్యింది, నేనే చేశాను ఎప్పుడు కూడా ఎక్కడ చెప్పుకోలేదు అనమాట. ఇంకా మహేందర్ సింగ్ ధోనికి అయితే మాత్రం 2020 మ్యాచ్ ఇప్పుడు దాకా ఎప్పుడు
కూడా సెంచరీ అయితే లేదు. అయినా సరే ఫ్యాన్స్ అందరూ ధోని కోసం బ్యాటింగ్ ఎందుకు ఎదురు చూస్తున్నారంటే మాత్రం ఈ యొక్క కేటగిరీస్ అనమాట. ఈ లీడర్షిప్ లక్షణాలు కానీ లేదా ఇండియా తాను చేసిన కృషి కానీ దీని అంతని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఫ్యాన్స్ అయ్యడం కోసం గుర్తుపెట్టవలసిన విషయం. ఇంకా హేటర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకా 2026 తర్వాత అయితే మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ఆడుతారంటే మాత్రం ఖచ్చితంగా ఆడే ఛాన్స్ అయితే లేదు. కానీ 2025 లో ఆడడం మాత్రం నిజంగా చెప్పాలంటే మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. కొంతమంది హేటర్స్ అయితే మరి ఇంకా మహేంద్ర సింగ్ ధోని మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తారు. ఎంత నెగిటివ్ గా స్ప్రెడ్ చేసినా సరే అక్కడ ఉన్నది మహేంద్ర సింగ్ ధోని. ఒకప్పుడు ఇంతకన్నా గట్టిగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే ఆయన ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. ఇంకా ఐపీఎల్ 2025 మహేంద్ర సింగ్ ధోనికి ఒక గ్రాండ్ బుకింగ్ పలకాలని మీరైతే కోరుకుంటాం. అండ్ యాడ్స్ అప్ టు మహేంద్ర సింగ్ ధోని. మీలో నిజంగా మహేంద్ర సింగ్ ధోనికి ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.